పెరగాలని వచ్చాను సార్. వెయిట్ పెరగాలని వచ్చాను. అయితే అప్పుడు పర్సెంటేజ్ నేను చూసుకున్నాను సార్. కాకపోతే చూసుకుంటే 4% ఉంది సార్. అయితే మొన్న ఈ ఇక్కడికి వచ్చిన దాని నుంచి నాకు మంచి యాక్టివ్ ఉంది సార్. యాక్టివ్ ఉంది. అసలు పోయినసారి కాల్స్ లాగా వేసుకుంటే నడవలేను, పరిగెత్తడానికి పని చేసుకోలేదు సార్. కానీ ఈ 14 డేస్లో నాకు 40 సార్లు చెప్తాను సార్. దీనివల్ల నేను కోటి కాదు 100 కోట్ల సార్లు అని చెప్తాను సార్. నేను ఎంతంటే నేను చాలా యాక్టివ్ ఉన్నాను. డెడ్ పర్సెంటేజ్ 10% వచ్చింది సార్. 10% వచ్చింది. అందరూ చూసి ఎవరికి సన్నమను నవలంలో పట్టుకొని బ్లడ్ లేదు, గోరులో బ్లడ్ ఉండేది కదా సార్, చేతుల్లో కూడా ఉండేది కాదు. కానీ అదంతా చూసి మీ మార్పు వచ్చింది, ఏం చేస్తున్నాను అందరూ అడుగుతున్నాను. మామూలు ఇదంతా దేని వల్ల అంటే ఈ న్యూట్రిషన్ తయారు కదా సార్. నేను చాలా మందికి చెప్తున్నాను. ఎందుకంటే మనం ఏమి ఇవ్వకపోయినా ఆరిపిస్తే సరిపోతుంది సార్. ఆరిపిస్తే మనం చెప్పుకుంటాం. అదంతా మా లక్ష్మీ రావణి గారిని బట్టి ఈ సంతోష్ సుధీర్ గారు మీరు చెప్పే ప్రతి పాయింట్స్ మీరు రాసుకుంటాం సార్. మీ యొక్క సూచనలు కూడా మీరు పాటిస్తున్నాండి. చాలా చాలా థ్యాంక్ యూ సార్. దీనివల్ల నేను చాలా ఇప్పుడు అందరికీ మంచి యాక్టివ్గా ఉన్నాను సార్. చాలా యాక్టివ్గా ఉన్నాను. మంచి ఎంత పని చేసుకుని ఏదైనా పని చేసుకుంటుంది కానీ చాలా చాలా మంచి ఉంటుంది సార్. చాలా చాలా మీకు చాలా థ్యాంక్ యూ సార్. మీ అందరికీ వెరీ గుడ్. ఒకసారి క్లాస్ కొడతాను. 14 days తనకి బ్లడ్డింగ్ తక్కువ ఉన్నోడికి ఆ బాధ ఏంటో తెలుస్తుంది. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఆ పెయిన్ ఏంటో తెలుస్తుంది. ఉన్న వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ పెయిన్ మనకు అర్థం కాదు. కానీ ఎప్పుడైతే న్యూట్రిషన్ యూజ్ చేస్తూ చక్కటి లైఫ్ స్టైల్ మార్చుకుంటూ మంచి డైట్ తింటూ ఉన్నారో బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. అదే దీర్ఘాయుష్ కారణం. అర్థమవుతుందా? బ్లడ్ తగ్గిపోతే ఆయుష్ తగ్గిపోతాయి. బ్లడ్ ఇంప్రూవ్ అయితే ఆయుష్ పెరుగుతుంది. కాబట్టి కేవలం బరువు తగ్గడానికి చేయకుండా అన్ని బాడీకి కావాల్సిన పోషకాలన్నీ అందాలండి. ఎంతకంటే మించి లేదండి ప్రపంచం. కాబట్టి ఎవరు అసలు చేయొద్దు. అండ్ ఎవరికైతే రక్తహీనత ఉందో నేను చెప్పిన సప్లిమెంట్ స్టార్ట్ చేయండి, షేక్స్ కంటిన్యూ చేయండి, నేను చెప్పిన డైట్ తీసుకోండి. ఒకవేళ మీకు బాగుంది, నాకు ఆరోగ్యం బాగుంది, హ్యాపీగా ఉన్నానంటే కనుక మన వాయిస్ 10 మందికి ఆయుష్యత. ఈ సుఖీ పవర్ కమ్యూనిటీ తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు ఆంధ్ర తెలంగాణ. వాళ్ళందరినీ పరీక్షించి మీ చుట్టాల్లో, మీ ఫ్రెండ్స్లో, మీ నైబర్స్లో, మీ